హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బీరకాయ బజ్జీ చేసుకుందామండి. ఆలు బజ్జీ అవి ఎలా చేసామో సేమ్ అదే ప్రాసెస్. ఎలా చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి కదా, రోజు ఒక స్పెషల్ చేస్తున్నానమాట. ముందుగా ఒక బౌల్ తీసుకొని శనగపిండి వేసుకున్నానండి. ఇంకా సాల్ట్ తగినంత, కొద్దిగా వంట సోడా వేసుకొని మొత్తము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. బజ్జీలే ఎక్కువగా వేస్తున్నానండి. వేడివేడిగా వేసుకొని తింటే సూపర్గా ఉంటాయి కదా అని చెప్పి మొత్తము పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. బీరకాయనైతే ఇలా కట్ చేస్తున్నానండి. తొక్కు తీయట్లేదు. తొక్కు తీసేస్తే మొత్తము అది సరిగ్గా రావు కదా, అందుకని చెప్పేసి మెత్తగా అయిపోతుంది బీరకాయ. అందుకని తొక్కు తీయకుండా ఇలా రౌండ్గా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇదిగోండి శనగపిండిలో ఇలా బీరకాయ ముంచేసి వేస్తున్నాను. మీలో ఎంతమందికి బీరకాయ బజ్జీ అంటే తెలుసో కామెంట్ చేయండి. ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఏ వెజిటేబుల్స్తో ఇలా బజ్జీ చేసుకో కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. బీరకాయ బజ్జీ అయితే సూపర్గా ఉంది. మా పిల్లలు అయితే అసలు విడిచిపెట్టకుండా అన్నీ తిన్నారనమాట. తింటారో లేదో అనుకున్నాను ఫస్ట్, కానీ ఎంతో ఇష్టంగా తిన్నారు. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.